గత మనకు ఇంకా 2 రోజుల నుంచి చూసుకున్నట్లయితే హంపీలో అయితే టూర్ కంప్లీట్ చేశాము. అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ కానివ్వండి అన్ని రకాల కూడా మంచిగా విజిట్ చేసేసి ఎర్లీ మార్నింగ్ మేము అక్కడ ఉన్నటువంటి లాడ్జ్ నుంచి చెక్అవుట్ అయితే అయ్యాము. అయితే మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మేము ఇట్లా బళ్ళారి మీదుగా ఇట్లా మనం ఇంకా తాడిపత్రి గుంతకల్ మనకు రావాల్సిన డెస్టినేషన్ మనమైతే ఇంటికి వెళ్ళాలి కాబట్టి వస్తూ ఉంటే వేరే వ్యక్తుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే రూట్ లోనే కసాపురం దగ్గర నెట్టికంటి స్వామి ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని తెలిసింది. సో ఎలాగో ఈ రూటే వస్తున్నాం కాబట్టి ఒకసారి ఇక్కడ కూడా దర్శనం చేసుకుని వెళ్దాం అనేసి వచ్చాము. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అంటే ఈ టెంపుల్ గురించి ఏ విధమైన అంటే విశిష్టతలు అనేవి ఉంటాయి కదా, ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాలు అయితే నాకైతే తెలియదు. సో దాని గురించి అయితే అన్వేష్కు కొంతవరకు తెలుసు. అన్వేష్ని అడిగి అసలు ఏంటి ఈ టెంపుల్ యొక్క గొప్పతనం ఏంటి, దీనికి సంబంధించిన విశిష్టత లేదనేది అన్వేష్ మాటల్లోనే తెలుసుకుందాం. ఏమన్వేష్ చెప్పు ఒకసారి మన వ్యూవర్స్ కు. ఈ మనకు నెట్టికంటి ఆంజనేయ స్వామి దాని చరిత్ర ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో 16వ శతాబ్దంలో ఆయన అద్భుతంగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉండే కాలంలో ఏమైందంటే ఆయనకు ఆయన పరివారంలో ఉండే జ్యోతిష్యులు ఆయనకు ఒక గండం ఉంది అని చెప్పారనమాట. అంటే ఆయనకు ఒక కుహు గండం అనేది ఏర్పడింది. ఈ గండంలో మీరు పరిపాలన చేస్తే మీకు ప్రాణహాని జరుగుతుంది, ఇట్లా కొన్ని రాజ్యానికి మంచిది కాదని చెప్పడంతో ఆయన గురువైన రాయలు వ్యాసరాయలు అనే ఆయన గురువుకి పదవి బాధ్యతలు అప్పచెప్పి ఈయన రాజ్య పర్యటనకి వెళ్ళాడు. కొన్ని గడియలు అంటే ఆ గడియలు ఇన్ ద సెన్స్ కొన్ని సంవత్సరాల పాటు ఒక 5 సంవత్సరాలు అది ఎగ్జాక్ట్ గా కొన్ని సంవత్సరాల పాటు ఆయన శ్రీకృష్ణదేవరాయలు యొక్క గురువు పరిపాలించిన తర్వాత మళ్ళీ రాజ్యాధికారం శ్రీకృష్ణదేవరాయలు చేపడతాడు. దాని తర్వాత ఏమైందంటే శ్రీకృష్ణదేవరాయలు రాజ్య పరిపాలన చేపట్టిన తర్వాత వాళ్ళ గురువు వ్యాసరాయలు అనే ఆయన తర్వాత మళ్ళీ తీర్థయాత్రలు కానీ బయలుదేరిన క్రమంలో ఇక్కడ మనకు గుత్తి తర్వాత పత్తికొండ ఈ సరౌండింగ్ లో ఏమైందంటే ఆయన ఆంజనేయ స్వామి కల్లేకి వచ్చి, ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనమాట. ఆంజనేయ స్వామి కల్లేకి వచ్చి ఇక్కడ నెట్టికల్లు అనే ఒక ఊరు అనమాట. ఇది యాక్చువల్లీ నెట్టికల్లు అనే ఒక ఊరు. ఇక్కడ ఎండుపుల్ల చిగురించిన చోట నాకు గుడి నిర్మించండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఈ ప్రాంతాన్ని అంతా సందర్శించి ఎక్కడైతే గుడి నిర్మాణానికి అనువైన ప్రాంతం ఉంటుందో అక్కడ వెళ్ళి ఆ ఎండుపుల్లో ఎక్కడైతే చిగురించిందో ఆ ప్లేస్ లో ఓహో ఈయన నాకు ఆంజనేయ స్వామి కళ్ళకి వచ్చి ఇక్కడ గుడి నిర్మాణం చేయమని చెప్పాడు అనే సంకల్పంతో ఆ శ్రీకృష్ణదేవరాయలు అయిన గురువు అయినటువంటి వ్యాసరాయలు ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క భక్తికి ఆయన ఇక్కడ గుడి నిర్మాణం చేయడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా నమ్మకం అంటే భక్తులకు చాలా నమ్మకం. తర్వాత వాళ్ళు ఏదైనా కోరిక కోరితే అది నెరవేరుతుందనే ఒక విశ్వాసం కలగడంతో క్రమేపీ బాగా భక్తులు రావడము. ఇక్కడ కాటేజీలు ఉన్నాయి. తర్వాత ఒక రోజు ఉండడానికి శనివారం పూట భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. దాదాపు ఆలయం ఆదాయము సంవత్సరానికి 15 కోట్ల దాకా ఆదాయం కూడా ఉంది. ఇంకోటి ఏంది ఇక్కడ గుత్తి పట్టణానికి తర్వాత ఇట్లా అనంతపూర్కు ఇట్లా పత్తికొండ ఈ అన్ని ఏరియాలకు రోడ్డు సౌకర్యం మంచిగా ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చి పోయిన భక్తుల యొక్క కోరికలు నెరవేరడంతో ఆంజనేయ స్వామి యొక్క ఆ గొప్పతనం ఆ విశిష్టత బాగా ఉండడంతో ఇక్కడ గుడి యొక్క ప్రాశస్త్యం బాగా పెరిగింది, ప్రాచుర్యం పొందింది అనమాట. అట్లాగే ఇక్కడ చూసుకుంటే గోశాల అనేది కూడా ఏర్పాటు చేశారు. నిత్యాన్నదానం పాటు ఉచిత అన్న ప్రసాదశాల అనేసి అంటే 3 పూట్ల కూడా మనకు భోజనం ఉచితంగా అందించడం అనేది కూడా గ్రేట్ అని చెప్పవచ్చు. సో ఇలాంటి ప్లేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనకి అంటే కుల మతాలకు అతీతంగా ఒకసారి వచ్చామంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పీస్ఫుల్ గా ఉండడానికి మనకున్నటువంటి టెన్షన్స్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా సరే రిలీఫ్ అయ్యి కొద్దిసేపు మనం ఇక్కడ ఒక మంచి ప్లేస్ లో ఉండేదానికి చక్కటి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా మాక్సిమం మీరు ఇట్లా హంపి విజయనగరం ఒకవేళ టూర్ కి వచ్చే వాళ్ళు ఉంటే కనుక మనకు ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేసుకుని వెళ్తూ మీకు కూడా ఒక మంచి అనేది జరుగుతుంది.